హలో వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజైతే మన ఛానల్ నుంచి మనం పండు మిరగాయ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. ఈజీగా మీకు పక్కా కొలతల్లో అయితే నేను ఇప్పుడైతే మీకు చేసి చూపిస్తాను. పండు మిరగాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో స్పెషల్ ఏంటంటే మనం రోల్లో రుబ్బుకొని చేసుకుందామండి. మిక్సీలో అయితే అసలు మనం మిక్సీలో వేసే అవసరం లేకుండా మంచి టేస్ట్ రావాలంటే రోల్లో రుబ్బుకుంటేనే బాగుంటుందండి. అందువల్ల ఇప్పుడు అయితే మనం పండు మిరగాయ పచ్చడి ఎలా చేయాలో అయితే చూసుకుందామండి. 2 కేజీల పండు మిరగాయలు అయితే తీసుకున్నాను. ఈ పండు మిరగాయల్లో రకాలు ఉంటాయండి. ఒకటి కారం ఎక్కువ ఉన్నది ఉంటుంది, ఒకటి కారం తక్కువ ఉన్నది ఉంటుంది. మీరు ఏది కావాలంటే ఇది ఎంచుకోండి. ఎంచుకొని ఈ విధంగా పండు మిరగాయలని నీళ్ళలో వేసి కడగొద్దండి. కడగకుండా తడిగుడ్డ పెట్టి ఈ విధంగా అయితే తుడుచుకోండి. చక్కగా తుడుచుకొని కొంచెం వాళ్ళ పక్కన పెట్టినట్లయితే ఏమన్నా చెమ్మ ఉంటే ఆరిపోతుందండి. ఈ విధంగా ఆరనివ్వండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రోట్లో వేసి అయితే రుబ్బుకుందామండి ఈరోజు. కొంచెం శ్రమ ఉంటుంది, కానీ దాని టేస్ట్ అయితే వేరే ఉంటుంది కదండి. ఇది ఇదివరకు మన వాళ్ళంతా పాత వాళ్ళంతా రోట్లో వేసి రుబ్బేవాళ్ళండి. కానీ ఇప్పుడు మనకు మిక్సీలో వచ్చిన తర్వాత అస్సలు మెయిన్ ఏంటంటే టైం లేక, అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఓపిక లేక అలా మనం మిక్సీ చేసుకుంటున్నాం. కానీ ఈరోజు మనమైతే రోల్లో వేసుకొని రుబ్బుకొని దాని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరైతే చూడండి. చాలా బాగుంటుంది. ఇది 2 కేజీస్ ఉంటాయండి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాం. ఇది ఆరుతున్నాయి. ఇప్పుడు దాంట్లో చింతపండు ఎంత వేయాలి? మీరు కేజీకి పావు కేజీ చింతపండు చొప్పున అర కేజీ చింతపండు తీసుకోండి. ఉప్పు కూడా కేజీకి పావు కేజీ చొప్పున అర కేజీ ఉప్పు తీసుకున్నారంటే మీకు పచ్చడి చెడకుండా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మీరు అలా వేసుకోండి. ఇప్పుడైతే మీరు ఉప్పు ఎక్కువైపోతుంది అన్నట్టు కొంచెం తగ్గించుకోవచ్చండి. లేదు అసలు అయితే అదే మెజర్మెంట్ అలా వేసుకుంటేనే మీకు ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. అన్నంలో కూడా కలుస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం పండు మిరగాయలు ముక్కలు కోసుకుందాం అండి. ముక్కలు ఎందుకు కోసుకుంటున్నాము? ఎందుకంటే మిరగాయలు వేసేయచ్చు కదా, మన అదొక తలకాయ నొప్పి అనొద్దు. ఇలా కోసుకున్నట్టయితే మనం రోట్లో వేసి దంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లా పచ్చిమిరకాయ వేస్తే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా నూరటం అనేది. అందువల్ల మనం ఈ విధంగా అయితే ముక్కలు కోసేసుకొని ఇదిగోండి ఈ విధంగా చక్కగా రోలు తీసుకొని మనం 2 కేజీస్ని అలా ముక్కలు కోసేసుకొని కొంచెం కొంచెం అలా వేసుకుంటూ, మనం కొలత పెట్టుకున్న ఉప్పు కొంచెం కొంచెం వేసుకుంటూ, కొలత పెట్టుకున్న చింతపండు కొంచెం కొంచెం వేసుకుంటూ అలా మొత్తాన్ని దంచి ఒక జార్లో అయితే పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకోండి. మీరు అంత వేసినా పర్వాలేదు. వేసుకొని ఈ విధంగా అయితే దంచండి. 2 కేజీస్ దంచండి. ఎందుకంటే దాని ఒరిజినల్ టేస్ట్ అయితే మీరు పండు మిరగాయ పచ్చడి చూడాలి అంటే ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాల్సిందే. అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి. ఒక్కసారి కష్టపడితే 1 సంవత్సరం పాటు మీరు టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఇలా దంచండి. చాలా ఓపిక చేసుకొని దంచుకోండి. ఒకవేళ మీరు దంచలేవు, మాకు టైం లేదంటే మీ ఇంట్లో ఎవరైనా సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత దంచుకోండి. లేదా మీ ఫ్రెండ్స్ని కొంచెం రిక్వెస్ట్ చేసుకోండి. అంతే, అలా అయితే దంచుకోండి. లేదా మీకు ఓపిక ఉంటే 2 కేజీలే కాబట్టి మీరు దంచుకోవచ్చు. అలా ఎన్ని కేజీలైనా పట్టుకోవచ్చు అండి. ఇదే కొలతలతో మనం 2 ఏంటి, 3 ఏంటి, 4 ఏంటి అలా పట్టుకొని మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే అందరూ మిక్సీలో వేసుకొని అట్లా చేసేస్తున్నారండి. దాని టేస్ట్ వేరే ఉంటుంది, దీని టేస్ట్ వేరే ఉంటుంది. మనం ఈ మూడింటిని కూడా ఇలా దంచేసుకుందామండి. దంచేసుకొని చక్కగా ఒక జార్లో అయితే దాన్ని మనం స్టోర్ చేసుకొని 3వ రోజున దాన్ని బయట తీద్దామండి. బయట తీస్తే మనం ఆ చింతపండు ఉప్పు కరిగిపోయి కళ్ళుప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నప్పుడు మీరు కళ్ళుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉప్పు అంతా కరిగిపోద్దండి 3వ రోజుకి. ఎందుకంటే ఇంకా కళ్ళుప్పు కాబట్టి ఏమన్నా ఉంటాయి అనుకోవటానికి లేదు. 3వ రోజున కరిగిపోయినప్పుడు మళ్ళీ మనం రోట్లో వేసుకొని అయితే దీన్ని రుబ్బుకుందామండి. అప్పుడు ఇంకా ఏమైనా కళ్ళుగా అలా ఉంటే కరిగిపోతుంది. ఏమైనా పచ్చడి తొక్కలుగా ఉంటే అది కూడా మీకు నలిగిపోతుంది. అప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకోండి. ఇలా కొంచెం కొంచెం వేసుకోండి. అలా వేసుకొని దంచేసి చూస్తానే కష్టంగా ఉందండి, కానీ చేస్తే కష్టం అస్సలు ఉండదండి. చూసారా ఎంత ఈజీగా మొత్తం నూరేసి అలా పెట్టేసాం 2 కేజీస్. ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ దాంట్లో కానీ ఇంకా లేకపోతే పింగాణి దాంట్లో కానీ దేంట్లో అయినా స్టోర్ చేసుకోండి. అంతేగాని స్టీల్ దాంట్లో లేకపోతే తెల్ల దాంట్లో అలా అయితే మీరు అస్సలు స్టోర్ చేయొద్దండి, కన్నాలు పడిపోతుంది. ప్లాస్టిక్లో కూడా మీకు మంచి కాస్ట్లీగా టప్పర్వేర్ అవి ఉంటాయి కదా, కాస్ట్లీ ఉంటాయండి. అవి వాడుకోవచ్చు. లేదంటే మీకు పింగాణి జాడీలు అలా ఉంటాయి కదా, ఆ జాడీల్లో అయినా మీరు పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకొని 3వ రోజున మనమైతే తీసి రుబ్బుకుందామండి. ఎవరైనా ఛానల్ కొత్తగా మీరు ఎవరైనా చూస్తుంటే మాత్రం మీరు మొదట ఏం చేస్తారు? సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత
బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారనుకోండి, ప్రతి ఒక్క ఇలాంటి పచ్చళ్ళు, కూరలు, చేపల కూరలు ఏదైనా నేను చేసి మీకు చూపిస్తూ ఉంటానండి. డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అప్పుడు మీరు నా వీడియోస్ మీరైతే చూడొచ్చు. ఇదిగోండి, ఇప్పుడు మూడో రోజు తర్వాత బయట తీసి ఇట్లా రుబ్బు రోలు వేసుకు రుబ్బుకుందామండి. అప్పుడు మీకు బండ పనికి రాదండి, బండతో కాదు, ఇలా రుబ్బు రోల్లోనే నూరాలి. ఇప్పుడు ఏమైనా తొక్కలు అవి ఉంటాయి కదా, చింతపండు, నానిన చింతపండు, ఇవంతా మిక్స్ అయిపోతుందండి. మిక్స్ అయిపోయినప్పుడు పడుతుందండి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు రుబ్బాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా రుబ్బండి. రుబ్బేసేసి దీన్ని కూడా ఒక జార్లో తీసేసుకోండి. జార్లో తీసుకొని మీకు ఎప్పుడైనా చట్నీ తినాలి అనిపిస్తుంది అన్నప్పుడు తీసుకొని తాలింపు వేసుకోవచ్చండి, అంతే. బాగా వర్షం పడుతున్నప్పుడు కానీ అది పండుమిరకాయ పచ్చడి అసలు దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది మీరు ఒకవేళ బయట పెట్టుకోకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, దీని యొక్క కలర్ అయితే చేంజ్ కాదండి అసలు మీరు 6 నెలలైనా సరే కలర్ ఎర్రగా ఇలాగే ఉంటుంది. బయట పెడితే కలర్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు ప్లాస్టిక్ వేర్లోనే పెడుతున్నారు కాబట్టి, మీరు దేంట్లో పెట్టిన చిన్న చిన్న జార్లో పెట్టుకుంటారు కాబట్టి మీరు ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు కొంచెం తీసుకొని చక్కగా తాలింపు వేసుకోండి. ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు వేసి కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయి, ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకోండి, అంతే. వెల్లుల్లిపాయలు బాగా కొట్టుకొని వేసుకోండి. గుమ్మలాడుతూ ఉంటుంది చట్నీ. అద్దిరిపోయే టేస్ట్ అయితే పండుమిరకాయ చట్నీ, మనం రోట్లో వేసి రుబ్బుకున్న చట్నీ కాబట్టి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా రోట్లో వేసుకొని ఒక్కసారి ట్రై చేశారంటే సంవత్సరం పాటు టేస్టీ పచ్చడిని అయితే ఎంజాయ్ చేయించండి. దీన్ని దేంట్లో, అట్టుల్లో దేంట్లోనైనా తినొచ్చండి. అన్నంలో అయితే మర్చిపోలేనంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, మీకు నచ్చిందా? ఈ విధంగా మీరు కూడా చేసుకొని జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చక్కగా రుబ్బుకొని పచ్చడిని ఎంజాయ్ చేయండి. ఏమంటారు? పచ్చళ్ళ ప్రియులు చాలామంది ఉంటారండి, వాళ్ళైతే ఈ విధంగా చేసి పెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా పండుమిరకాయని రోట్లోనే మాత్రమే వేసుకొని రుబ్బుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్.